ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో నివసించే పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాలను గుర్తించాలని సూచించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉండాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పొంది వాటిలో నివసించకుండా అద్దెకిస్తున్న వారికి, ఏళ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్న వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. నోటీసులకు స్పందించిన వారి ఇళ్లను రద్దు చేసి అర్హులైన పేదలకు కేటాయించాలన్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, ఎంతమంది స్పందించారు, అక్కడ నివాసం ఉండకపోవటానికి వారు చెప్పిన కారణాలపై ఆరా తీశారు. 2BHK, JNRM తదితర పథకాల్లో ఇళ్లు పొంది నివాసం ఉండని ఇళ్లను మే 1 నుంచి పరిశీలించాలని, అటువంటి వారికి నోటీసులు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు ఆమోదం తెలిపేలా వారి నుంచి అండర్టేకింగ్ తీసుకోవాలని సూచించారు. 4 జిల్లాల పరిధిలోని కాలనీల్లో ముఖ్యంగా విద్యుత్, తాగునీరు, డ్రైనేజ్ వంటి కనీస వసతులు కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ విషయంలో JHMC సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా 22,000 ఇళ్లకు విద్యుత్ మీటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ టవర్లు మొత్తం పూర్తయ్యే వరకు ఆగకుండా పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. అదేవిధంగా వివిధ కాలనీల్లో ఉన్న వాణిజ్య సముదాయాలను అద్దె ప్రాతిపదికన కాకుండా వేలం పద్ధతిలో విక్రయించాలని, ఆ డబ్బును అక్కడి సొసైటీ, ప్రభుత్వం పేరిట జాయింట్ అకౌంట్ పేరిట వేయాలన్నారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి MD VP గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్యాస్ కోసం తిప్పలు పడుతున్న కోట్లాది మందికి ఊరటనిస్తూ భారీ లోడ్తో LPG ట్యాంకర్ శివాలిక్ గుజరాత్ తీరానికి చేరుకుంది. గుజరాత్ ముంద్రా పోర్టుకు చేరుకుంది. 54,000 మెట్రిక్ టన్నుల LPGని ఖతార్ నుంచి మోసుకొచ్చింది శివాలిక్ నౌక. మరో నౌక నందాదేవి కూడా త్వరలోనే భారత్ చేరనుంది. ఈ 2 నౌకల్లో 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ భారత నౌకలను మాత్రం అనుమతిస్తోంది. ఇండియా తమకు దోస్త్ అని పేర్కొన్న ఇరాన్ విదేశాంగ మంత్రి LPG ట్యాంకర్లను వదిలేందుకు అంగీకరించారు. దాంతో భారీ LPG లోడ్తో ఉన్న శివాలిక్ ట్యాంకర్ మార్చి 14న సురక్షితంగా హర్ముజ్ జలసంధిని దాటింది. పలు ప్రాంతాల్లో గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్న భారతీయులకు రిలీఫ్నిస్తూ గుజరాత్లోని ముంద్రా తీరానికి నౌక చేరుకుంది. మరొకటి 2 రోజుల్లో నందాదేవి నౌక కూడా భారీగా LPG లోడ్తో ఇండియాకు రానుందని ఓడరేవుల శాఖ ప్రత్యేక సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. భారత్కు చెందిన నౌకలు హర్ముజ్ జలసంధి దాటాయి. ఇందులో శివాలిక్ నౌక ఇప్పుడు గుజరాత్ తీరానికి చేరుకుంది. ఇటు హర్ముజ్ జలసంధిలోని నౌకలన్నీ క్షేమంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. త్వరలోనే మరిన్ని నౌకలు భారత్ చేరుకుంటాయని తెలిపింది. భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్థం 2026 జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల వివరాలు వెల్లడించింది. ఈ నెల 18న ఎలక్ట్రానిక్ డిప్లో పేర్ల నమోదు 10 గంటలకు TTD వెబ్సైట్లో ప్రారంభం కానుంది. ఈ టికెట్లకు ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు. అనంతరం డిప్లో ఎంపిక చేస్తారు. ఈ డిప్లో ఈ టికెట్లు పొందిన వారు ఈ నెల 20 నుంచి 22వ తేదీన 12 గంటల లోపు నగదు చెల్లిస్తే టికెట్లు దక్కుతాయి. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు.